Watch full episodes on Jio Hotstar. హఠాత్తుగా ఇక్కడ వర్షం పడుతుందేంటి? వచ్చేయండి, దూరంగా వచ్చేయండి. త్వరగా అందరూ తప్పుకొని జరిగి నించోండి. వర్షం బాగా ఎక్కువగా కురుస్తోంది. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఇక్కడ నీళ్లు పెరుగుతున్నాయి. త్వరగా వెళ్ళిపోతుందా? నీటిలో దిగకు. శివ, నీకు చాలా చాలా థ్యాంక్స్. నువ్వు గనక లేకపోతే ఈ రోజు మాకు పెద్ద అవమానం జరిగేది. సరే పిల్లలు, అందరూ ఇంటికి వెళ్ళండి, బాగా వర్షం పడుతుంది. నాకు బాగా చలేస్తుంది. ఎందుకు అనవసరంగా వర్షంలో తడిశారు? కాసేపు ఉండండి, నేను వేడివేడిగా మీకు కషాయం వేసి తీసుకొస్తాను. సరే బామ్మ, తీసుకురండి, చాలా చలిగా ఉంది. మన వేద సిటీ మొత్తం అంతా కారు మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. మనం దీని గురించి సైంటిస్ట్ దగ్గర అడిగి తెలుసుకుందాం. సైంటిస్ట్ సెయిన్ సార్, చెప్పండి. మొదటిసారి సిటీకి పైన ఇంత ఎక్కువగా క్లౌడ్స్ రావడం చూస్తున్నాను నేను. ఎక్కువగా వర్షం పడడం వల్ల డ్యామ్ ఓవర్ఫ్లో అవుతుంది. ఇందువల్ల ఊరికి ప్రమాదం ఉంది. ఇప్పుడు క్లౌడ్ బ్లాస్ట్ అయ్యిందంటే డ్యామ్ పగిలిపోవడానికి కూడా అవకాశం ఉంది. అందువల్ల వరద వస్తుంది, ఆ తర్వాత సిటీ మొత్తం మునిగిపోద్ది. సార్, మరి ఇందులో నుంచి తప్పించుకోవడానికి మరి మాకు ఎలాంటి దారుందో చెప్తారా? ఒక్క మార్గమే ఉంది. నేను ఒక కెమికల్ పౌడర్ ని రెడీ చేశాను. వాటిని క్లౌడ్స్ లో స్ప్రెడ్ చేశామంటే క్లౌడ్స్ డిసపియర్ అయిపోతాయి. కానీ ఇది ఎలా జరుగుతుంది? ఇప్పుడు లడ్డూ సింగ్ సార్, ఈ విషయం గురించి మీరు అసలు ఏమైనా ఆలోచించారా? వాడు వస్తాడు, తప్పకుండా నాకు సహాయం చేసేవాడు వస్తాడు. వాడు ఖచ్చితంగా వస్తాడు. చూసావా, నిన్నే వాడు సింబాలిక్ గా పిలుస్తున్నాడు. ఈ మేఘాల దగ్గరికి వాడు నిన్నే పంపిస్తాడు. అసలు వీడు ఏ పని చెయ్యడా? ముందు టీవీ ఆఫ్ చేయండి. వస్తావు కదా? రండి, మనం కిందున్న ల్యాబ్కి త్వరగా వెళ్దాం. హెలికాప్టర్ అక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే హెలికాప్టర్ ఒక మిషన్. అది ఇనుముతో తయారైంది. సో ఎలక్ట్రిసిటీని అది అట్రాక్ట్ చేస్తుంది. అందువల్ల దానికి నిప్పు అంటుకుంది. ఒక ప్లాస్టిక్ గ్యాడ్జెట్ వల్లే పైకెళ్ళి ఈ కెమికల్ ని స్ప్రెడ్ చేయడం కుదురుతుంది. శివ, ప్లాస్టిక్ గ్యాడ్జెట్ అంటే ఏమై ఉంటుంది అసలు? నా సైకిల్ ఉంది కదా, నేను దీన్నే ప్లాస్టిక్ గా మార్చేస్తాను రేవా. ఈ సైకిల్ సహాయంతో పైకి వెళ్ళి మేఘాల్లో ఈ కెమికల్ ని స్ప్రే చేస్తాను. నా సైకిల్ ఇప్పుడు ప్లాస్టిక్ గా మారిపోయింది. నేను వెంటనే లడ్డు సింగర్ ని కలవాలి, కానీ బామ్మ నాకు పర్మిషన్ ఇవ్వడం లేదే. నా దగ్గర ఒక ఐడియా ఉంది, త్వరగా రండి. సార్, నా దగ్గర ప్లాస్టిక్ కోటెడ్ సైకిల్ ఉంది. నేను ఆకాశంలోకి వెళ్ళి ఈ కెమికల్ ని స్ప్రే చేయగలను సార్. మంచిదే మంచిదే. ఈ వర్షం వల్ల ఈ సిటీ మొత్తం నాశనం అయిపోతుంది. మనం మన మోటార్ బోట్ లోనే ఉండి ఈ ఊరంతా నాశనం అయిపోయిన తర్వాత వెళ్ళి మొత్తం కొల్లగొట్టుకుందాం. బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా కొల్లగొట్టొచ్చు. బాస్, కొంచెం ఆ న్యూస్ చూడండి. సైకిల్లో వెళ్ళబోతున్నావా?
ఇది చిన్నపిల్లలు ఆడుకునే ఆట కాదు. హెలికాప్టరే ఆ పని చేయలేకపోయింది. నీ సైకిల్ ఏం చేయగలదంటావు? సార్, మీరు ప్లాస్టిక్ కోటెడ్ అయి ఉండాలని చెప్పారు. ఈ సైకిల్ ఇప్పుడు ప్లాస్టిక్ తోనే కోట్ చేశాను. తప్పకుండా మెరుపులు వీటిని ఏమీ అఫెక్ట్ చేయదు సార్. లేదు, నిన్ను పంపించి నేను రిస్క్ తీసుకోలేను. అస్సలు కుదరదు. నేను వెళ్తాను. అంటే నేను బాధ్యత తీసుకుంటానన్నాను. ఓకే, ట్రస్ట్ మీ. లడ్డు సింగ్ సార్, మీరు వెళ్తారా? అదే నేను వెళ్తాను. వెళ్తాను. నేనే కదా వెళ్ళాలి. నా తప్ప ఇంకెవరు వెళ్ళగలరు? సరే, మీరు వెళ్తున్నారంటే ఇదిగోండి పౌడర్ అండ్ ఇది స్ప్రే. ఏం జరుగుతుంది ఇక్కడ? అందరూ త్వరగా రండి. మనం ఎలాగైనా వెళ్ళనికుండా చెయ్యాలి, లేకపోతే ఊరు నాశనం అవ్వనివ్వరు. వెళ్ళండి త్వరగా. కాపాడా శివ. ఏమైంది లడ్డు సింగ్ గారు? అదేం లేదులే. అదే శివ, నువ్వే వెళ్ళు. నేను వెళ్ళలేను. నేను ఇక్కడ జరుగుతున్న తప్పులన్నింటినీ ఆపాలి. వర్షం సమయంలో దొంగలంతా చాలా యాక్టివ్ గా ఉంటారు. అదే నీకు తెలుసుగా. నేనే వెళ్తాను. లడ్డు సింగ్ గారు, మీరు టెన్షన్ అవ్వకండి. నువ్వు వెళ్ళకూడదు. ఈ సిటీ నాశనం అవ్వాలి. అప్పుడే మేము ధనవంతులం అవ్వగలం. అంకుల్, అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఏ చిన్న పిల్లడా, మర్యాదగా అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. కొట్టండి. శివ, నువ్వు వెళ్ళు. నేను వీడి సంగతి చూసుకుంటానులే. శివ, ఆల్ ది బెస్ట్. ఈ కుర్రాడు ఎవరో తెలియదు గాని ఆకాశం వైపుకి దూసుకుంటూ వెళ్తున్నాడు. అలాగే తనతో పాటు 4 డ్రోన్స్ కూడా ఎగురుతున్నాయి. అరే, ఇది శివ కదా? శివ అయితే వీడెవడు? నానమ్మ, నేనే ఆది. సారీ. శివను మీరు పంపించేశారా? మీరు ఎప్పుడు మారరు. హలో శివ, నువ్వేం చేస్తున్నావు? డ్రోన్లన్నీ కాలిపోయాయి. నువ్వు త్వరగా తిరిగొచ్చాయి. శివ, నీ సైకిల్ ప్లాస్టిక్ కోటింగ్ అవడం వల్ల నువ్వు తప్పించుకున్నావు. మెరుపు నీ సైకిల్లో ఉన్న ఇనుముకి తగిలిందంటే తర్వాత పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. సార్, డోంట్ వరీ. నేను కెమికల్ ని స్ప్రే చేయకుండా ఇక్కడి నుంచి వచ్చే ప్రసక్తే లేదు. తను సైకిల్ ని యుఎఫ్ఓగా కన్వర్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇందులో మెటల్ చాలా ఎక్కువగా ఉంటుంది. శివ, నా మాట విను, తిరిగి వచ్చేయ్. శివ,
శివ మన వేదా సిటీని కాపాడాడు. ఇక మనకి ఎలాంటి కష్టమూ లేదు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.